చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, అంతకు ముందు కూడా నేను చెప్పాను, మానవుడి దేవుడు ఎంతో అద్భుతంగా సృష్టించాడండి కదండి. ఎంతో అద్భుత రీతిలో, ఎంతో ఆశ్చర్యకర రీతిలో దేవుడు ఒక మనిషిని సృష్టించాడు. ఏంటంటే అంత అద్భుతం అనంటే, దేవుడు తన స్వరూపములో, తన రూపులోనే దేవుడు ఒక మానవుణ్ణి సృష్టించాడు. మనం వాక్యం చదువుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట రాయబడిందండి. దేవుడు తన స్వరూపమందు మానవుణ్ణి సృష్టించాడు. సృష్టించడం మాత్రమే కాదండి, ఆ సృష్టింపబడిన మానవునికి దేవుడు ఎంతో గొప్పతనాన్ని ఇచ్చాడు. ఎంత అనంటే, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా మాత్రమే దేవుడు ఒక మానవుణ్ణి, ఒక మనిషిని సృష్టించాడు. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు అని ఈ వాక్యంలో రాయబడిందండి. నిజంగా కూడా ఒక మనిషిని దేవుడు సృష్టించడం మాత్రమే కాదు, తన స్వరూపమందు ఒక మానవుణ్ణి రూపించడం మాత్రమే కాదు, కానీ వానిని దేవుని కంటే కేవలము కొంచెము తక్కువ వానిగా ఆయన సృష్టించాడు. ఆ తరువాత మహిమా ప్రభావములతో వానికి కిరీటము కూడా దేవుడు ధరింపజేశాడు. అంత శ్రేష్టకరమైన రీతిలో దేవుడు ఒక మనిషిని సృష్టించాడండి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, దేవా, నీ ఒక మనిషిని సృష్టించిన రీతిని నేను చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని చెప్పి భక్తుడైన దావీదు అనడం మనం బైబిల్లో చూస్తామండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 14వ వచనంలో ఈ మాట రాయబడిందండి. 139వ కీర్తన 14వ వచనము, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా, నీ సంగతులు, నీవు చేసేటువంటి కార్యాలు అవి ఆశ్చర్య కార్యాలు, ఆ సంగతి నాకు తెలుసయ్యా అని చెప్పి ఇక్కడ భక్తుడైన దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఐ ప్రైజ్ యూ బికాస్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్, యువర్ వర్క్స్ ఆర్ వండర్ఫుల్, ఐ నో దట్ ఫుల్ వెల్. ఎవరు నిజంగా మనం గ్రహించాలే కానీ, మనం చూడగలగాలి కానీ, దేవుడు ఆయన సృష్టించినటువంటి సమస్తమైన సృష్టిలో ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఆయన దాచి ఉంచాడు. హల్లెలూయా. అది మనం చూస్తున్న ఆకాశం అవనివ్వండి, భూమి అవనివ్వండి, పశుపక్షాదులు, చెట్లు, పర్వతాలు, మానవుని యొక్క సృష్టి, మానవుడిలో ఉన్నటువంటి అవయవాలు అన్నిటిలోనూ కూడా దేవుడు ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఏర్పాటుని ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం చూడగలగాలి, మనం గ్రహించగలగాలి. అలా మనం చూడగలిగితే అందులో దేవుడు ఎన్నో అద్భుతమైన విషయాలను దాచి ఉంచాడండి. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ తీసుకుని అందులో దేవుడు దాచి ఉంచినటువంటి ఆయన ఉద్దేశాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఉదాహరణకి మన యొక్క దేహంలో భాగమైన అరచేతిని నేను తీసుకుంటున్నానండి. ఏదండి? అరచేతిని, ద పామ్ ఆఫ్ ద హ్యాండ్. ఒకసారి చూపించండి ఒకసారి. అరచేయి. ఈ అరచేయిలో దేవుడు ఎన్నో అద్భుతాలు పెట్టాడు. హల్లెలూయా. ఎలాగంటారా? నేను చెప్తాను. ఈ అరచేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయండి? 5 వేళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క వేలికి దేవుడు ఒక్కొక్క ప్రాముఖ్యతను, ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును దేవుడు కలిగించాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మన యొక్క థంబ్ మనం తీసుకుందాం. ఏదండి? థంబ్, బొటన వేలు. దీన్నే పాలెక్స్ అని కూడా పిలిచారండి. ఈ థంబ్
మన పూర్తి చేతికి అత్యంత ప్రాముఖ్యమైన మాస్టర్ డిజిట్ ఫింగర్గా, ఒక మాస్టర్ డిజిట్ ఫింగర్గా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? మన ఏదైనా ఒక బరువును మనం మోసేటప్పుడు, ఏదైనా ఒక వస్తువును మనం మోసేటప్పుడు దానికి కౌంటర్ ప్రెషర్ని ఈ వేలు ఇస్తుంది. సో ఆ కౌంటర్ ప్రెషర్ని ఇవ్వడం వల్ల మనం ఒక వస్తువుని ఎంతో చక్కగా మనం మోయగలుగుతున్నాము. మనం చేసేటువంటి పనులన్నింటిలో కూడా ఈ బొటన వేలు ఎంతో ప్రాముఖ్యమైందండి. ఒక నిజంగా ఈ వేలు లేకపోతే మన చేతికి బలం లేనట్టే. ఈ విధంగా మరి బొటన వేలులో దేవుడు ఎంతో ప్రాముఖ్యతను పెట్టాడు. ఈ బొటన వేలు అంటండి సుమారుగా మొత్తం చేతికి 20 నుంచి 25% గ్రిప్ స్ట్రెంగ్త్ని ఈ బొటన వేలు ఇస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ఏంటండి? ఇండెక్స్ ఫింగర్. దీన్నే పాయింటర్ అన్నారు, దీన్నే చూపుడు వేలు అన్నారు. మరి సైంటిఫిక్గా దీన్ని ప్రెసిషన్ స్పెషలిస్ట్ అని పిలిచారండి. ఏంటండి? ప్రెసిషన్ స్పెషలిస్ట్. ఎందుకు అనంటే ఈ బొటన వేలు ఉన్నటువంటి ఈ యొక్క చూపుడు వేలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క చూపుడు వేలు అనేది మిగిలినటువంటి ఆ వేలన్నిటికంటే కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఉదాహరణకి ఏదైనా చూపించడానికి, సూచించడానికి, ముఖ్యంగా ప్రాముఖ్యంగా టైపింగ్లోను రైటింగ్లోనూ ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వేలు. ఒకవేళ నిజంగా మనకి ఇండెక్స్ ఫింగర్ లేకపోతే మనం రాయడంలోనూ లేదా టైప్ చేయడంలోనూ చాలా ఇబ్బంది పడాలి. సో ఈ యొక్క చూపుడు వేలు అనేది మొత్తం హ్యాండ్కి సుమారు 25% ఆ యొక్క గ్రిప్ స్ట్రెంగ్త్ ఇస్తుందని చెప్పి కొంతమంది హ్యాండ్ బయో మెకానిక్స్ వారు, అదేవిధంగా మెడికల్ రీసెర్చ్ చేసిన వారు చెప్తున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత నెక్స్ట్ ఫింగర్ ఏంటండి? మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్నే వాళ్ళు ఏమన్నారంటే లాంగ్ ఫింగర్ అన్నారు. దీన్నే మధ్య వేలు అని పిలుస్తారు కదండి. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మిగిలిన అన్ని వేలతో పోలిస్తే ఇది పొడవైంది, బలమైంది. దీన్నే పవర్ యాక్సిస్ అని కూడా పిలిచారండి. అంటే మన యొక్క ఈ యొక్క అరచేయిలో స్ట్రెంగ్త్ అంతా కూడా ఈ మధ్య వేలులో ఉంటుందంట. ఎందుకంటే ఈ మధ్య వేలు అనేది ఎంతో బలంగా, అది పెద్దది, అదేవిధంగా బలంగా ఉంటూ మన చేతికి అది శక్తినిస్తుంది. ఇది పూర్తి చేతికి 30 నుండి 35% గ్రిప్ స్ట్రెంగ్త్ ఇస్తుందని చెప్పి ఆ యొక్క మెడికల్ రీసెర్చర్స్ వారు చెప్తున్నారండి. ఆ తర్వాత వేలు ఏంటండి? రింగ్ ఫింగర్. దీన్నే ఉంగరపు వేలు అని పిలుస్తారు. ఏమండి, నేను కూడా నేను మిడిల్ ఫింగర్కి రింగ్ పెట్టాను. జనరల్గా అయితే రింగ్ ఫింగర్కి ఎక్కువ రింగ్ పెట్టుకుంటారనమాట. సో ఈ రింగ్ ఫింగర్ అనేది మిడిల్ ఫింగర్కి ఒక సపోర్ట్ పిల్లర్గా ఇది ఉంటుందంటండి. అంటే ఫంక్షనల్గా చూస్తే ఈ మిడిల్ ఫింగర్కి, ఈ మిడిల్ ఫింగరు, ఈ రింగ్ ఫింగర్, ఈ రెండూ కూడా ఒకదాంతో ఒకటి ఫంక్షనల్గా టై అయి ఉంటుంది. అందుకే ఈ రింగ్ ఫింగర్ మనం మూవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మిడిల్ ఫింగర్ కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు అనంటే ఇది ఒక సపోర్ట్ పిల్లర్గా ఈ యొక్క మన చేతికి, మన యొక్క అరచేతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది 20 నుంచి 25% గ్రిప్ స్ట్రెంగ్త్ని ఈ వేలు ఇస్తుందని చెప్పి వారు చెప్తున్నారండి. ఇంకా చివరిగా ఏం మిగిలిందండి? ఏ వేలు మిగిలింది? ఏదండి? చిన్న వేలు, చిటికెన వేలు. ఈ చిటికెన వేలుని లిటిల్ ఫింగర్ అన్నారు. ఈ లిటిల్ ఫింగరు దీనికే మరొక పేరు పెట్టారండి. అదే గ్రిప్ స్టెబిలైజర్. ఏదండి? గ్రిప్ స్టెబిలైజర్. ఏమండి, మన ఇంట్లో ఒక స్టెబిలైజర్ ఏం చేస్తుందండి? ఏదైనా ఒక వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఉంటే ఆ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ నుంచి మన డివైజెస్ని కాపాడుతుంది, వోల్టేజ్ రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ చిటికెన వేలు మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్న ఆ వస్తువుతో మనం పని చేస్తున్నప్పుడు ఆ యొక్క మనం పట్టుకున్నటువంటి ఆ యొక్క వస్తువును, ఆ యొక్క స్ట్రెంగ్త్ని స్టెబిలైజ్ చేస్తుంది. మనం పట్టుకున్నటువంటి ఆ యొక్క వస్తువుని సెక్యూర్ చేస్తుందండి. జారిపోకుండా, అది మన చేతుల్లోంచి జారి బయటికి వెళ్ళిపోకుండా ఈ చిటికిన వేలు కాపాడుతుందంట. ఇది చిన్నగానే ఉంది కానీ ఇది చేసేటువంటి పని పెద్ద పని అండి. నిజంగా ఒక మనిషికి చిటికెన వేలు కనుక లేకపోతేనంటండి, ఈ పూర్తి చేతికి, మన పూర్తి పామ్కి
50% బలం లేనట్టేనంట. మనం ఈ వేలు ఏముందిలే, ఉంటే ఏంటి లేకపోతే అనుకుంటాం. కానీ ఈ చిటికెన వేలులో దేవుడు ఎంతో బలాన్ని పెట్టాడు. ఈ చిటికెన వేలు ద్వారా సుమారు 35 నుండి 50% బలం మన చేతికి వస్తుంది అని కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్, అదేవిధంగా ఫిజియోథెరపిస్టులు వారు రీసెర్చ్ చేసి, స్టడీ చేసి వారు చెప్పడం మనం చూస్తామండి. ఇవన్నీ ఎందుకు చెప్పానండి అని అంటే, ఒక మానవుని చేతికి ఉన్నటువంటి ఈ 5 వేళ్ళు కలిసి పనిచేస్తేనే మనం ఏదైనా ఒక బరువుని, ఒక వస్తువుని మనం మోయగలుగుతాం కదండి. నిజంగా ఒకవేళ ఈ ఏళ్ళకి గొడవ వచ్చింది, చిటికెన వేలికి, రింగ్ ఫింగర్కి, అదేవిధంగా ఈ 3 వేళ్ళకి గొడవ అయిందండి. గొడవ ఏమన్నారంటే, ఈ రోజు నుంచి మీ దారి మీది, మా దారి మాది. ఏదండి, ఫ్యాన్ వేస్తారా? మీ దారి మీది, మా దారి మాది, మేము ముగ్గురం కలిసి పని చేసుకుంటాం, మీ ఇద్దరు పని చేసుకోండి అని చెప్పి ఒకవేళ గనక అవి చెప్పినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం పూర్తిగా ఆ బరువును మనం మోయగలుగుతామా? మన రోజువారి పనిలో మన సమర్థవంతంగా మనం పని చేయగలుగుతామా అండి? చేయలేము. అంటే ఈ వేళ్ళన్నీ కలిసి పనిచేస్తేనే మనము ఒక వస్తువుని మనం బలంగా మోయగలుగుతాం, మన పనిని మనం చక్కగా చేసుకోగలుగుతామండి. అదేవిధంగా స్విచ్ అక్కడ ఉందండి, ఫస్ట్ స్విచ్, సెకండ్ది. అదేవిధంగా మనం దేవుని మందిరంలో మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనం ఒక చేతి మనం చప్పట్లు కొడతామా అండి? సాధ్యమేనా అది? అది సాధ్యం కాదు. మనం మన 2 చేతులు జోడిస్తేనే చప్పట్లు అవుతాయి. అదేవిధంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క ఆదివారపు ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనమందరము కూడా ఐక్యత కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. మనం అందరం కలిసి దేవుడి నామాన్ని మహిమపరచాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. ఇదే మన యొక్క వంశం ఏంటండి? ఇదే మన యొక్క వాక్యాంశం ఏంటి? ఐక్యత, యూనిటీ, ఐక్యత. ఈ ఐక్యతను గురించి దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి జీవించాలి. బహుశా గడిచిన సంవత్సరము మనం ఆయా కారణాలు బట్టి, కొన్ని ఆ యొక్క సందర్భాలు బట్టి, సిచ్యువేషన్స్ వల్ల మనం ఐక్యత కలిగి జీవించలేకపోయామేమో. మన యొక్క ఇరుగు పొరుగు వారితోనో, మన యొక్క కుటుంబ సభ్యులతోనో, మనతో పనిచేసేటువంటి మన కొలీగ్స్తోనో, మన స్నేహితులతోనో మనము ఐక్యత కలిగి, సమాధానం కలిగి జీవించలేకపోయామేమో. కానీ దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు, మనమందరము ఐక్యత కలిగి మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు కలుపుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో, ఈ ప్రారంభంలో మనమందరము యూనిటీ కలిగి, ఐక్యత కలిగి మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఐక్యతను గురించి ఎన్నో గొప్ప వాక్యాలు రాయించాడండి. ఈ ఐక్యతలో ఎన్నో దీవెనలను, ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు ఉంచడం మనం బైబిల్లో చూస్తాం. ఉదాహరణకి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 133వ కీర్తన మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చాలండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. నిజంగా కూడా ఐక్యతలో దేవుడు ఎన్నో గొప్ప మేలును దాచి ఉంచాడండి. ఐక్యతలో దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని, ఎంతో గొప్ప సమాధానాన్ని దేవుడు ఉంచాడు. మరి నిజంగా ఒక వ్యక్తి తన హృదయంలో ఉన్నటువంటి కోపాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి, అసూయని బట్టి ఎవరైనా గెలవగలడా అంటే ఎవరిని గెలవలేడండి. పైపెచ్చు
ఆ వ్యక్తి కూడా సంతోషంగా జీవించలేడు, సమాధానంగా జీవించలేడు, దేవుని నామాన్ని అయితే అసలు మహిమపరచలేడు. అలా కాకుండా నిజంగా తన హృదయంలో ప్రేమ కలిగి ఒకవేళ అందరూ కలిసి ఉండగలిగితే, ఆ ఐక్యత భావంతో ఒక వ్యక్తి ముందుకెళ్ళగలిగితే నిజంగా ఆ వ్యక్తికి ఎంతో ఆశీర్వాదకరము, దేవుని నామానికి ఎంతో మహిమకరం. ఏమండి, ఐక్యతలో ఉన్న విలువను గురించి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి మార్కెట్లోకి వెళ్ళాడండి, ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళాడు. 4 యాపిల్స్ కొనుక్కున్నాడు, 4 ఇంకేమున్నాయండి, 4 ఆరెంజెస్ కొనుక్కున్నాడు, సీతాఫలాలు కొనుక్కున్నాడు. కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ గ్రేప్స్ ఉన్నాయి, ఈ బ్లాక్ గ్రేప్స్ అనమాట. ఓకే, ఈ బ్లాక్ గ్రేప్స్ ఉంటే ఆ కొట్ట ఆయన ఏమంటున్నాడంటే, ఏమండి ఆల్రెడీ మేము చాలా వరకు సరుకు అమ్మేసాం, చాలా తక్కువ ఉన్నాయి, విడిపళ్ళు ఉన్నాయి, విడిపళ్ళు తీసుకుంటారా, తక్కువకి ఇస్తానన్నాడు. ఏంటండి, కొన్ని విడి ద్రాక్ష పళ్ళు ఉన్నాయంట. అంటే ఆ గుత్తిలో నుంచి విడిపోయి పడిపోయినట్టు ఆ యొక్క గ్రేప్స్ అని కూడా వాళ్ళు సమకూర్చి ఒక పక్కన పెట్టారనమాట. మామూలుగా అయితే 1/2 kg 100 రూపీస్ అండి, నాకు కరెక్ట్గా రేట్ తెలీదు, 1/2 kg 100 రూపీస్ అన్నాడు. విడిగా అయితే అదే వెయిట్ మీకు 50 రూపాయలకి ఇచ్చేస్తాను, తీసుకెళ్తారా అని చెప్పి అడిగాడు. ఆ వ్యక్తి, నాకు సస్యమేర వద్దు, నాకు 100 అయినా పర్లేదు, నాకు గుత్తితో ఉన్న ద్రాక్ష పళ్ళే ఇవి అని అడుగుతున్నాడు. చూసారండి, ద్రాక్ష పళ్ళన్నీ కలిపి గుత్తిగా ఉంటే దాని విలువ ఎక్కువ. అదే ద్రాక్ష పళ్ళు విడివిడిగా పడుంటే దానికి విలువ లేదు, తక్కువకి ఇస్తారని ఎవరు కొనట్లేదండి. నిజంగా మన జీవితంలో సేమ్ ఎగ్జాంపుల్ అండి, ఇదే ఉదాహరణ మన జీవితం మనం అప్లై చేసుకోవచ్చు. మనమందరం కలిసి ఉంటేనే మనకు విలువ, మనకి గౌరవం. ఒకవేళ నిజంగా మనం కలిపి లేకుండా మనం విడివిడిగా ఉండి ఎవరికి వారే అన్నట్టుంటే మన జీవితాలకి విలువ ఉండదని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరూ కలిసి దేవునితో పాటు మనం ముందుకెళ్ళాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఐక్యత భావం కలిగి ముందుకెళ్ళాలని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడండి. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే రోమాపత్రిక 15వ అధ్యాయము 6 and 7 మనం చదువుకున్నట్లయితే, చదవండమ్మా. రోమన్స్ చాప్టర్ 15 verse 6 and 7 అండి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించాడు, మీరేక భావము కలవారై ఏకగ్రీవముగా, అంటే ఒక్క నోటితో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారే. ఏంటండి, ఒకరితోనొకరు మనస్సు కలిగిన వారే, ఒకరితో ఒకరు కలిసి, అందరూ కలిసి దేవుని నామమందు లేదా దేవుని వాక్యమందు మీరు ఏకమై ఉండండి అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మరి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి వారు ఆలోచించాలి. గడిచిన సంవత్సరాల్లో వివాదాలతో, గొడవలతో, కక్షలతో, అసూయలతో మనం ఏం సాధించాం? ఏమీ సాధించలేదండి. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు, అందరికీ దేవుడు పిలిపిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ నూతన సంవత్సరంలో నీవు ఐక్యత కలిగి జీవించాలి. నీ హృదయంలో ఒకవేళ ద్వేషం ఉందేమో, అసూయ ఉందేమో, కోపం ఉందేమో, ఈరోజు వాటన్నిటిని కూడా నీ హృదయం నుండి తీసి అవతల పాడే. నా వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో, ప్రేమ కలిగి జీవించు. ఒకవేళ నిన్ను ఒక వ్యక్తి ద్వేషిస్తున్నప్పటికీ నీవు తిరిగి ద్వేషించద్దు. నీవు దేవుని ప్రేమను బట్టి ఆ వ్యక్తిని ఏమాత్రం కూడా ద్వేషించకుండా ఉండు అని చెప్పి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఇందాక నేను చెప్పాను, ఈ ఐక్యతలో దేవుడు ఎన్నో మేళ్లను, ఎన్నో బ్లెస్సింగ్స్ని దేవుడు దాచాడు అని. ఎందుకని
మనము ఐక్యత కలిగి జీవించాలి. ఎందుకని మనము ఐక్యత కలిగి దేవుని కాడిని మోయాలి అని అంటే మొట్టమొదటి కారణము దేర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ యూనిటీ. ఐక్యతలో ఆశీర్వాదం ఉందండి. కీర్తన గ్రంథము 133వ కీర్తన 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 3వ వాక్యం అండి. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ అంటున్నాడు దేవుడు, అక్కడ ఆశీర్వాదం ఉండాలి, అక్కడ శాశ్వత జీవం ఉండాలి. అలా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేర్ ఈస్ స్ట్రెంగ్త్ ఇన్ యూనిటీ. ఐక్యతలో శక్తి ఉంది, ఐక్యతలో బలం ఉందని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ప్రసంగి 4:12 అండి. చివరిలో 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. మరి మూడవదిగా మనం చూస్తే దెర్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యూనిటీ. ఐక్యతలో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత దాగి ఉంది అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఏ విధంగా అంటారా, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఎక్కడైతే 2-3 కూడి నా నామమందు ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. ఎక్కడైతే 2-3 కూడి నా నామమందు వారు ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఐక్యత కలిగి ఉంటే, అందరం కలిసి మనం దేవుణ్ణి ప్రార్థించగలిగితే, ఈవెన్ మనం దేవుని ప్రత్యక్షతను, ఆయన సన్నిధిని కూడా మనం రప్పించగలుగుతాం. హల్లెలూయా. ఐక్యతలో అంత శక్తి ఉందండి. కలిసి ప్రార్థన చేయడంలో దేవుడు అంత ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు. మీకు మరొక ఉదాహరణ చెప్తానండి. అపోస్తుల కార్యాల్లో మరి ఈ యొక్క 12 మంది అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఒక మేడ గదిపై అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారో ఆ యొక్క పెంతెకోస్తు దినమందు దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. అగ్ని జ్వాలల వలె అది విభాగింపబడి అందరికీ కూడా గొప్ప తలాంతులను ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అది ఎలా సాధ్యమైందండి అని అంటే అందరూ కలిసి వారు ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యాల్లో ఈ మాట ఉందండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 and 2 మనం చదువుకున్నట్లయితే, 2వ అధ్యాయము 1 and 2 మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు చదవండి అమ్మా. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎవరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ అందరూ కలిసి, అందరూ ఒక చోట వారు కూడి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, దేవుని నామాన్ని వారు మహిమపరుస్తున్నారు. అదే సమయంలో ఏమైందంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఇది ఎలా సాధ్యపరచబడింది? ఆ యొక్క గదంతా కూడా పరిశుద్ధాత్మతో ఏ విధముగా నింపబడింది? దీనికి ఒక ప్రధానమైన కారణము
అందరూ కలిసి యునైటెడ్లీ ఐక్యత కలిగి మరి ప్రార్థన చేయడం ద్వారా ఈ కార్యము సాధ్యపరచబడిందండి. ఈరోజు మన జీవితాల్లో కూడా మన కట్లన్నీ తెగిపోవాలి, దేవుడు నా జీవితంలో నూతన కార్యం జరిగించాలి, దేవుడు నా బ్రతుకులో గొప్ప మేలు చేయాలని కోరుకునేవారు, ఆశపడేవారు గుర్తుపెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఐక్యత కలిగి మనం ముందుకెళ్ళాలి. ఒకరితో మరి గొడవలతో కాదు కానీ సమాధానంతో మనం ముందుకెళ్ళాలి, ప్రేమతో మనం ముందుకెళ్ళాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి భారములు మరొకరు మోసుకుంటూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ముందుకెళ్ళాలని, అట్టి విధంగా మనం దేవుని కాడిని మోయాలని దేవుడు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో బహుశా కొంతమంది కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నారేమో. ప్రభువా, నేను ఇలా ఉంటానయ్యా, నీకోసం ఈ సంవత్సరంలో నేను ఇది మానేస్తున్నానయ్యా, ఇది నా యొక్క మనసు నుంచి నేను తీసేస్తున్నానయ్యా అని చెప్పి బహుశా కొంతమంది తీర్మానాలు తీసుకుంటున్నారేమో. ఆ తీర్మానాల్లో ఈ మాటను మీరు జోడించండి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ఎవరితో నేను కలహాలు పెట్టుకోనయ్యా, ఎవరితో నేను ద్వేషానికి నేను వెళ్ళనయ్యా, నా మనసులో ఎలాంటి అసూయ లేకుండా, నా మనసులో ఎలాంటి కోపం లేకుండా, ద్వేషం లేకుండా, నా హృదయపూర్వకంగా ఐక్యత కలిగి ఉండడానికి నేను ఇష్టపడతానయ్యా, నేను ఆ విధంగా ముందుకెళ్తానయ్యా అని చెప్పి మనం మన దేవునితో తీర్మానం చేసుకుందాం. ఐక్యత కలిగి మనం జీవిద్దాం, దేవుని నామాన్ని మనం మహిమపడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలయ్యా. తండ్రి, విత్తబడిన ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయుటకు సహాయం అనుగ్రహించండి. తండ్రి, మరి బహుశా గడిచినటువంటి సంవత్సరాల్లో కొంత కోపము, కొంత అసూయ, కొంత ద్వేషంతో నేను బహుశా మరి అందరితోనూ ఐక్యత కలిగి జీవించలేకపోయానేమో నాయన. బహుశా అందరితోనూ సమాధానం కలిగి ఉండలేకపోయానేమో తండ్రి, నన్ను క్షమించండి నాయన. ఈ నూతన సంవత్సరంలో నా హృదయంలో నుండి కృప వాటన్నిటినీ తీసివేసి మీ వాక్యమును తండ్రి, మీరు కలిగినటువంటి ఆ యొక్క ప్రేమను నా హృదయంలో దాచుకోవడానికి సహాయం అనుగ్రహించండి. నా పొరుగు వారిని ప్రేమించే మనస్సు, అందరితోనూ కలిసి నడిచే మనస్సు నాకు దయచేయవలసిందిగా, ఐక్యత కలిగి ప్రభువా మరి ముందుకు వెళ్ళని మాకు సహాయం దయచేయవలసిందిగా, ఐక్యత కలిగి మీ కాడిని మోయటకు మాకు సహాయం దయచేయవలసిందిగా, మరి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని నాయన ప్రభువా మీరు అట్టి రీతిగా మీరు దీవించి ముందుకు నడిపించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాల వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి.